హాయ్ అండి, నా పేరు కార్తిక్. మా మిస్సెస్ తిను సింధుప్రియ. మేము ఉండేది ఇక్కడ హైదరాబాద్లో వారసిగూడలో ఉంటాము. మేము మ్యారేజ్ అయ్యి మాది 8 years అవుతుంది, ఆల్మోస్ట్ 8th year రన్నింగ్ ఇప్పుడు. మాకు కిడ్స్ కోసమని మేము ఎంతో మేము వెయిట్ చేస్తున్నాము. ఇక మాకు ఆల్రెడీ ఒకసారి మాకు ఫస్ట్ స్టార్టింగ్లో బేబీ కూడా మిస్క్యారేజ్ అయింది, అంటే వేరే దగ్గర చూపించుకున్నాము. తర్వాత మళ్ళీ మా మిస్సెస్కి కన్సీవ్ అయింది. మేము వేరే దగ్గర చూపించుకున్న తర్వాత మేము ఇక్కడికి 6th month తర్వాత వచ్చాము. 6th month తర్వాత అంటే ఎవరికైనా ఫస్ట్ టైం ఒకసారి అయిన తర్వాత సెకండ్ టైం అనేది అయ్యేటప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది కొన్ని భయాలు ఉంటాయి. అయితే నాకు మా ఫ్రెండ్స్ కొద్దిమంది సజెస్ట్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను కొంచెం భయంగానే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సింధూరా మేడం దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేడం గైడెన్స్లో మేము ఏం తెలుసుకున్నామంటే, చాలా మందికి కొద్దిగా అవేర్నెస్ ఉండదు రేపు ఏం చేయాలి అనేది, ఎలా ఉండాలి అనేది. మేడం కన్సల్ట్ అయిన తర్వాత వచ్చే నెక్స్ట్ వీక్ వరకు ఎలా ఉండాలి, నెక్స్ట్ మంత్ వరకు ఎలా ఉండాలి అనేది ముందుగానే మాకు ప్రతిదీ కూడా మేడం అవేర్నెస్ కల్పిస్తూ అన్ని విధాలుగా మాకు సపోర్ట్గా ఉంటూ, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేము మేడం నెంబర్ కూడా మాకు షేర్ చేస్తే వాట్సాప్లో మేము కాంటాక్ట్ అయినప్పుడు మేడం మాకు దాని గురించి టెన్షన్ అవ్వద్దు, ప్యానిక్ అవ్వద్దు అని చెప్పేసి మాకు సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకా లాస్ట్ 9th month ఎంటర్ అయింది. ఇంకా ఉమ్మ నీరు కొద్దిగా ఇట్లా లీక్ అవ్వడం వల్ల వచ్చి అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయితే అప్పటికి చాలా టెన్షన్లో ఉన్నాం మేము కూడా. బట్ మేడం వాళ్ళ టీమ్ ఎలా అంటే చాలా సపోర్టివ్గా, ఏం టెన్షన్ పడకండి అని చెప్తూ మమ్మల్ని మంచి గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మా మిస్సెస్ ఎర్లీ మార్నింగ్ 5:18 ఆ టైంకి గర్ల్ బేబీకి జన్మనిచ్చిందండి. నార్మల్ డెలివరీ అయింది. బేబీ అండ్ మదర్ ఇద్దరు కూడా సేఫ్గా ఉన్నారు. మా 8 years కల మాత్రం సాకారం అయింది. థ్యాంక్స్ టు సింధూరా మేడం అండ్ సింధూరా మేడం టీమ్ అండ్ ఆల్సో కిమ్స్ కడల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.